తాడేపల్లిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పిఎస్సి సమావేశం జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అక్రమ కేసులు, ప్రజా పోరాటాలతో పాటుగా పార్టీ వ్యవస్థాగత నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించనున్నారు. పిఎస్సి సమావేశం జరగబోతోంది. వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. సమావేశం అయితే ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. పిఎస్సి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇటీవలనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులను మద్యం కేసులో ఇరికిస్తూ అన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు. సో ఇలాంటి అనేక అంశాల మీద ఈ రోజు చర్చ జరగబోతుంది. ఇది కాకుండా ఇప్పటికే రైతాంగం గిట్టుబాటు ధర లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కూడా వైఎస్ జగన్ అనేక చోట్లకి వెళ్ళారు. గుంటూరు మిర్చియాటికి వెళ్ళి అక్కడ రైతులు పరామర్శించడం, అట్లాగే బంగారుపాలెం వెళ్ళి మామిడి రైతులు, అట్లాగే పొదిలెళ్ళి పొగాకు రైతులకు సంబంధించి కానీ ఇట్లా అనేక సమస్యలను వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన కనపడలేదు. మరోవైపు తుఫాన్లు వచ్చినా కానీ కనీసం అక్కడే ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టించుకోవట్లేదు. సరే, ఇవన్నీ ఒకైతే మరోవైపు సంక్షేమ పథకాలు ఇస్తామంటే ఇప్పుడు సంవత్సరం దాటినా కనీసం ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. మరోవైపు ప్రజలకు సంబంధించి ఇన్ని సమస్యలు ఉంటే వీటన్నిటిని వదిలేసి ఇతర దేశాల్లో పాలకులు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో దీని మీద సీరియస్ గా స్పందించాలి, ప్రజా పోరాటాలు చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే పిఎస్సి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు పిఎస్సిలో ఉన్నారు. మొత్తం 33 మంది సభ్యులతో కూడినటువంటి పిఎస్సి ఈ రోజు మరికొద్దిసేపట్లోనే సమావేశం కాబోతుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం మరొక అరగంటలోనే స్టార్ట్ కాబోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు పార్టీ పరంగా చేపట్టాలి, అలాగే పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాగత నిర్మాణాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటువంటి అంశాల గురించి కూడా జగన్ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఇప్పటికే రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పాటు జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇక మీదట మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలనేటువంటి అంశాల మీద కూడా వైఎస్ జగన్ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. అట్లాగే జగన్ అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు వెళ్తుంటే అక్కడ అనేక ఇబ్బందులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంక్షల పేరుతో చేసినటువంటి ఈ కుట్రలన్నింటినీ భగ్నం చేసే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, అట్లాగే న్యాయ పోరాటాలు ఏ విధంగా చేయాలనేటువంటి అంశాల గురించి కూడా వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో మాట్లాడబోతున్నారు. అట్లాగే సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోబోతున్నారు. ఎల్లుండి నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన చేయబోతున్నారు. వాస్తవానికి ఈ నెల 3వ తారీఖున ఆయన నెల్లూరు వెళ్లాల్సినప్పుడు కూడా ఆ రోజు ఆంక్షల పేరుతో హెలిప్యాడ్ దగ్గరతో సహా ఏ అంశాలను సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో 3వ తారీఖు జరగాల్సినటువంటి కార్యక్రమం అప్పుడు వాయిదా పడింది. రేపు ఎల్లుండి మళ్ళీ 31వ తారీఖు ఆయన వెళ్ళబోతున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కూడా ఆంక్షలు పెట్టారు. హెలిప్యాడ్ దగ్గరికి కేవలం 10 మంది మాత్రమే రావాలని చెప్పి ఒక ఆంక్షలు పెట్టారు. అట్లాగే కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పరామర్శించిన తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు. అక్కడికి ఏ ఒక్కరు కూడా అక్కడ రావడం లేదు, కేవలం వైఎస్ జగన్ మాత్రమే వెళ్ళాలంటూ కూడా ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికి సంబంధించి కూడా వైఎస్ జగన్ ఈ రోజు పిఎస్సి సభ్యులతో మాట్లాడతారు. వారి నుంచి సూచనలు, సలహా తీసుకోబోతున్నారు. మొత్తం 33 మంది పిఎస్సి సభ్యులు ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఇందులో ఉన్నారు కాబట్టి వారందరి నుంచి సూచనలు, సలహాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల గురించి కూడా ఈ కార్యక్రమంలో చర్చించబోతున్నారు. హరి రైట్, ఓకే రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.